తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగర పరిధిలోని సుంకరవారి తోటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు అభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ, అష్టోత్తర శతనామ పూజ, మహా మంగళహారతితో భక్తి శ్రద్ధల మధ్య కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా గోవిందనామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా కళ్యాణ మండపం పునర్నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులందరూ తమ వంతు ఆర్థిక సహకారం అందించి స్వామివారి సేవలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ వైస్ ప్రెసిడెంట్లు నారపల్లి రమేష్, గుత్తుర్తి నాగరాజు, గౌరవ అధ్యక్షులు బుద్ధ నాగేశ్వరరావు, సెక్రటరీ గుర్రం ధర్మ, ట్రెజరర్ కోలా దామోదర్రావు, అసిస్టెంట్ ట్రెజరర్ ఆడారి గంగాధర్రావు, జాయింట్ సెక్రటరీ దాడి శ్రీకాంత్, రెండవ జాయింట్ సెక్రటరీ కోలా శివనాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, దాతలు, మహిళా భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రత్యేకంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఓం నమో వెంకటేశాయ. సుంకరవారి తోటలో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి నూతన కమిటీగా ఏర్పడినటువంటి మా కోలా నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గా, వైస్ ప్రెసిడెంట్ గా నాగరపల్లి రమేష్ గా నేను, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ గా మన గుత్తుర్తి నాగరాజు గారు, అలాగే గౌరవ అధ్యక్షులుగా మన నాగేశ్వరరావు బాబాయ్, ఇలాగే కమిటీ మెంబర్లుగా, కమిటీ సెక్రటరీలుగా మేమందరూ ఏర్పడి తొలి ఏకాదశి నాడు ఈ వెంకటేశ్వర స్వామిని మరింత అభివృద్ధి చేయాలని మేమందరూ ఒక కమిటీగా ఏర్పడి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక నుంచి ఈ గుడి అభివృద్ధిలో పూర్తిగా సహకరిస్తూ మేమున్న కమిటీ మెంబర్లందరం ప్రత్యేకంగా మేమందరం ప్రతిరోజు ఈ గుడికి వచ్చి పర్యవేక్షణలో ఉంటూ ఈ గుడి నిర్మాణ అభివృద్ధిలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. మేమందరం అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని ఆకాంక్షిస్తున్నాం. నమో వెంకటేశ్వర. ఈ రోజు కొత్త కమిటీ నిర్మాణం అంతా 10 రోజుల్లోనే ఇదంతా కూడా జరిగింది. ఈ నిర్మాణంలో భాగంగా మొదటి పండగగా తొలి ఏకాదశి వచ్చింది. ఆ తొలి ఏకాదశిని మొత్తం కుర్రాళ్ళందరితో మేము మాట్లాడుకుంటే లేదు ఖచ్చితంగా చేద్దాము అని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇదే విధంగా మేము ఒక కళ్యాణ మండపం ఒకటి శిథిలావస్థలో ఉంది. ఆ దేవుడికి ఆదాయము, వెంకటేశ్వర స్వామికి ఆదాయము కళ్యాణ మండపం అది కొంత శిథిలావస్థలో ఉంది. దయచేసి మీ ముందుకి వస్తాం మేము, మా కమిటీ వారు అందరం కూడాను. మీకు తోసిన సహాయం చేయండి. అందరికీ కూడాను అందరికీ నమస్కారం పెట్టి చెప్పుకుంటున్నాము. మీకు తోసిన సహాయం చేయండి, మేము ముందుకు వస్తాము. మమ్మల్ని ఆశీర్వదించండి ఈ కమిటీని.